రోర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సినిమా. 1981లో విడుదలైన ఈ అమెరికన్ అడ్వెంచర్ సినిమాని కంప్లీట్ చేయడానికి 11 సంవత్సరాలు పట్టింది. ఈ మూవీలో యాక్ట్ చేసిన మెయిన్ యాక్టర్స్ అందరూ ఒకే ఫ్యామిలీకి చెందినవారు. సంబాలా ప్రిజర్వ్ ఫారెస్ట్ లో 150కి పైగా వైల్డ్ యానిమల్స్ కి సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వకుండా షూటింగ్ చేయడం వల్ల ప్రతిరోజు ఎవరో ఒకరి మీద అటాక్ చేస్తూ ఉండేవి. ఇలా ఈ మూవీ హీరో నోయల్ మార్షల్ మీద ఎన్నోసార్లు లయన్స్ అటాక్ చేశాయి. ఈ అటాక్స్ కారణంగా నోయల్ కి బ్లడ్ పాయిజనింగ్ అయింది. ఇక హీరోయిన్ మిలోనీ గ్రిఫిత్ మీద ఎలిఫెంట్ దాడి చేయడంతో ఆమె కాలు విరిగింది. హీరోయిన్ కూతురు టిపీ హెడ్రిన్ ముఖాన్ని సింహం కొరకడంతో 50 కుట్లు వేయడంతో పాటు ఫేషియల్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇక కెమెరామ్యాన్ జాన్ డే బౌంట్ ని సింహం తన పంజాతో తల మీద కొడితే తల పగిలి ఆల్మోస్ట్ చనిపోయడానుకున్న అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తూ ఎన్నో సర్జరీలు చేసి 220 కుట్లు వేసి బతికించారు. ఇలా ఈ సినిమాకి మొత్తం 140 మంది పనిచేస్తే దాంట్లో 72 మంది గాయపడ్డారు. అలా వీరందరికీ ఎన్ని ప్రమాదాలు జరిగినా చివరికి తిరిగి కోలుకుని పట్టు వదలని విక్రమార్కుల్లా ఈ సినిమాని కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి బడ్జెట్ 17 మిలియన్స్ అయితే కలెక్షన్స్ కేవలం 2 మిలియన్స్ మాత్రమే వచ్చాయి.